మోషి రామరాజు గారు మొన్న ఈ మధ్య ఆదిశంకరాచార్య ఫిలిం ప్రివ్యూలో ప్రసాద్ ల్యాబ్స్లో చెప్పారు. ఇవాళ జరుగుతుంది అంటే, అన్న ఆవిడ మీద డాక్యుమెంటరీ ఫిలిం చేశాము, ఒక మంచి సందర్భం మీరు ఏర్పాటు చేయండి అన్న, ఐ విల్ బ్రింగ్ ద డివిడీస్, నేను చేస్తానంటే తప్పకుండా అని చెప్పి ఇవాళ ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు. అన్నకు కృతజ్ఞతలు. నేను 686 డాక్యుమెంటరీ ఫిలిమ్స్ చేశాను. అందులో ఇలాంటి వాళ్ళందరి మహనీయుల మీద రీసెర్చ్ వర్క్ చేస్తున్నాను. నాగబాల, ఆది పరాశక్తి అన్ని సీరియల్స్ చేశాం, కానీ ఏదో అసంతృప్తి ఉంది. ఇలాంటి వాళ్లకు భావితరాల్లో చూపించాలనే సంకల్పం చేశాను. ఇవాళ ఈ అవార్డు అందుకున్న సునీతమ్మ మామూలు మనిషి కాదు. శ్రీరామరాజ్యంలో ఒక డబ్బింగ్ చెప్పింది. అందులో ఆ డబ్బింగ్ బాలసుబ్రహ్మణ్యం గారు కన్నీళ్ళు కార్చి మరీ చెప్పారు సునీతమ్మ గురించి. ప్రతి భావాన్ని నవరసాల్ని గొంతులో పలికించి ఆ తంత్రుల్ని టచ్ చేసి, ఈ చెల్లెం మన ఇంట్లో ఉంటే బాగుండు అని అనిపించుకున్న ఒక గొప్ప చెల్లెమ్మ, మనందరి చెల్లెమ్మ, తెలుగు వాళ్ళ చెల్లెమ్మ. యాడ్స్ ఆఫ్ ఇవాళ ఈ అవార్డు అందుకుంది. అదేవిధంగా అమ్మగారు ఇవాళ కుటుంబాలని చిన్నాభిన్నమవుతున్న సమయంలో అమ్మగారు ఏ సినిమా అయినా చూడండి, మన ఇంట్లో ఇలాంటి ఆవిడ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎంత పెద్దరికం, ఆ నుదుట బొట్టు, ఆ సింధూరం, ఆ వైభవం, ఆ నడక, హావభావాలు, యాక్షన్. ఇలాంటి వాళ్ళు మళ్ళీ పుడతారో కానీ తెలుగు నేలలో ఎప్పటికీ ఇలాంటి వాళ్ళు ఉంటే ప్రతి కుటుంబం ఒక గొప్ప కుటుంబంగా, అవిభాజ్య కుటుంబంగా ఉంటుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. సురేష్ కుమార్ గారు ఒక మంచి ప్రబోధకుడు ఇస్తుంటారు. టీవీలో మనకి మంచి సందేశాన్ని ఇచ్చారు, చాలా సంతోషం. ఇలాంటి లఘు చిత్రాలని ఎక్కువగా తీయాలని ఆయన ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు ఈ కార్యక్రమంలో సంఘసేవా శిరోమణి అయినటువంటి పూజా చౌదరి గారు సునీత గారికి ఒక పుష్పగుచ్చాన్ని బహుకరిస్తారండి. పుష్పగుచ్చాన్ని బహుకరిస్తాను సునీత గారికి, రావచ్చు. చారి గారు శాలువతో సత్కరిస్తున్నారు. సుధామయ్య గారు, గీతాంజలి గారు, అను సిస్టర్స్, వెంకట్రావు గారు, ఈమెకి ఇవ్వండి, ఈమెకి ఇచ్చేయండి. రామ్ డాక్టర్ తెన్నేటి సుధ గారు, శైలజారాణి గారు, రామ పూజా చౌదరి, డాక్టర్ వేగేస్టా ఫౌండేషన్ వైస్ చైర్మన్ శైలజ గారు, వంశీ అధ్యక్షురాలు సుధ గారు, వెంకట్రావు గారు, అందరూ రండి, వచ్చేసి పిలవనవసరం లేదు, అందరూ వచ్చేసి. గీతాంజలి గారు, ఇది గాయని గాయకుల సమ్మేళనం. ఇది గీతాంజలి. ఒక్క నిమిషం అలాగే ఉండు, ఒకసారి రా సుధగారు. సునీత గారు మాట్లాడబోయే ముందు సంఘ సేవకులు, కళా పోషకులు మేటపాటి లల్లారెడ్డి గారు మాట్లాడతారు. కరుణాకర్ రెడ్డి గారు. సభకి నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ సి నారాయణ రెడ్డి గారు, అలాగే పెద్దలందరికీ కూడా నా శిరస్సు వంచి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా
ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి, ఈ కార్యక్రమం జరుగుతుందో లేదో అని నాకు కొంచెం అనుమానం వచ్చింది. మా దీక్షితుడు గారు మాటికి ఫోన్ చేసి ఇవాళ ప్రోగ్రాం పోస్ట్పోన్ చేసుకోండి అని చెప్తూనే ఉన్నారు. మరి ఇంతమందిని పిలుచుకున్నాం మేము, కార్యక్రమం పోస్ట్పోన్ చేస్తే ఎట్లా అని చెప్పేసి నేను 2-3 సార్లు సమాధానం చెప్పి ఏది ఏమైనా కూడా కార్యక్రమం చేసేస్తామని చెప్పానండి. అలాగే ఇంతమంది ప్రేక్షకులు వస్తారో రారో అనుకున్న సందర్భంలో కూడా ఈరోజు కింద పైన కూడా నిండిపోయి వచ్చినందుకు త్యాగరాయ గానసభ ప్రేక్షకులకు నా శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే సుమధుర ఆర్ట్స్, ఘంటసాల ఇంటర్నేషనల్ వారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది బహుశా 3వ వార్షికోత్సవం అన్నారండి. నాకేమిటంటే భానుమతి గారు మల్లీశ్వరి చిత్రంలో వారు నటించి పాటలు పాడారు. ఏడత అనున్నాడో బావా ఆకాశ వీధిలో అని చెప్పి ఒక పాట ఉంది. నేను విజయవాడలో చదువుకునే రోజుల్లో దుర్గా కళామందిరంలో ఈ చిత్రం 200 రోజులు ఆడిందండి. యాజ్ ఏ స్టూడెంట్గా మరి సినిమాకి వెళ్ళాలి అంటే ఇంట్లో పైసలు ఇచ్చేవారు కాదు. ఆ సైన్స్ బుక్ ఇంత లా ఉండేది, అది సెకండ్ హ్యాండ్ బుక్స్లో అమ్మేసి సినిమాలు చూసేవాళ్ళం మేము. అటువంటి చిత్రం అండి. ఆ చిత్రం టికెట్లు దొరకకపోతే జనం మించి ఎక్కి ఆ కౌంటర్లో దూరి టికెట్లు తీసేవాళ్ళం మేము. దగ్గరగా ఒక 22 సార్లు ఈ చిత్రాన్ని నేను చూశాను. ఎప్పటికీ కూడా ఆ పాట వింటూనే ఉంటాను అన్నమాట. ఇంకో ముఖ్య విషయం, ఎప్పుడైనా నాకు పాటలు వినాలి అంటే అనురాధ గారు మల్కాజ్గిరిలోనే ఉంటారు. వారు పాటలు ప్రాక్టీస్ చేస్తుంటారు. వారి ఇంటికి వెళ్ళి నాకు అమ్మ ఈ పాటలు నాకు కావాలి, దయచేసి మీరు పాడి తీరవలసింది అని చెప్పి నేను వారి చేత పాడించుకుంటూ ఉంటాను. మరి ఈ 3 సిస్టర్స్ని కన్న తల్లి ఎవరో కానీ ఆవిడ ఇక్కడే ఉంది. ఆవిడకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే 3 చక్కటి పాటలు పాడుతున్నారు. భానుమతి గారి పాటలు పాడాలి అంటే అంత తేలిక కాదండి. మరి ఆ సాహసం ఈ త్యాగరాయ గానసభలో ఇంతకుముందు కనకదుర్గ గారు పాడినప్పుడు 1-2 పాటలు వారు పాడారు, నేను విన్నాను. ఆ రోజు నారాయణ రెడ్డి గారు కూడా ఆ పాటలు విన్నారు. అయితే మరి వీరు ఇన్ని పాటలు ఒక్క రోజులో వీళ్ళు పాడుతూ ఉంటే నాకు చాలా ఆనందం వేసింది. అలాగే నా కార్డులో నా పేరు కళా సేవకుడు, కళా పోషకుడు అన్నారు. చాలా బాగుందండి. నాకున్న దాంట్లో ఈరోజు నేను అనురాధ సిస్టర్స్ని మా అమ్మాయిలే అంటాను. అందుకని వీరికి చెప్పకూడదు, చాలా తక్కువ అమౌంట్ అయినా కూడా ఒక 5,000 రూపాయలు సభాముఖంగా నేను వీళ్ళకి డొనేట్ చేస్తున్నానండి. రమ్మా, ప్లీజ్ కమ్. పర్లేదు, రండమ్మా. అలాగే మరి సమయం చాలా తక్కువగా ఉంది. ఎన్నో చెప్పాలని వచ్చాను. మరీ ఎక్కువగా చెప్తే బోర్ కొడుతుంది. అది మళ్ళీ నాకు రేపు కూడా ఒక ప్రోగ్రాం ఉంది, ఎల్లుండి కూడా ఒక ప్రోగ్రాం ఉంది. ఇక్కడే ఇంచుమించుగా నేను ప్రోగ్రామ్స్కి వస్తూనే ఉంటాను. ఈరోజు మరొక్కసారి మీరంతా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మా టీంకి ధైర్యం ఇచ్చినందుకు మీరు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయకులకి సునీత గారు జ్ఞాపికలు బహుకరిస్తారు. రామ, చెప్పండి, పేర్లు చెప్పండి. వెంకట్రావు గారికి, ప్రముఖ గాయకులు వెంకట్రావు గారు, శశికుమార్, అనురాధ, చక్రవర్తి,
రాజగోపాల్, రేవతి శ్రీదేవి, రేవతి శ్రీదేవి, వ్యాఖ్యాన శిరోమణి సుధామయి, కార్యక్రమ నిర్వాహకురాలు డాక్టర్ తెన్నేటి సుధా, బివిఎల్ఎన్ చారి గారు, చారియర్, బిఎల్ఎన్ చారియర్, చారియర్ గారికి మంచి ఫ్యాన్స్ ఉన్నారు. కరుణాకర్ గారు, కరుణాకర్ గారు అండి, కరుణాకర్ గారు. ఇంకా ఉన్నారా? ఎవరు ఉన్నారు? ఇంకా రమ్మనండి. ఇంకెవరన్నా ఉంటే రావచ్చండి. సునీత గారిని సత్కరించే వాళ్ళు ఉంటే రావచ్చు. ఆ పక్కన కర్టన్ పక్కన నిలబడ్డారు, వారు వచ్చేయచ్చు. తొందరగా వచ్చేయండి, సమయం అయిపోయింది. కామధేను సేవా ట్రస్ట్ పేరుతో వీరు చాలా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు సతీ సమేతంగా విచ్చేశారు. 450 గోవుల్ని వీరు జియాగూడలో వారి ఉంచుకు వాటికి సేవా కార్యక్రమాలు అవి చేస్తూ వాటిని పోషిస్తూ ఎంతో గొప్పవారు. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు ప్రత్యేకంగా విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అను సిస్టర్స్ మాతృమూర్తి రండి, రండి. జ్ఞాపకం వాళ్ళ అమ్మ అను, వాళ్ళ అమ్మగారు, అమ్మాయి రండి మీ నుంచి. చాలా బాగుందా? వేగేష్ణ ఫౌండేషన్ వైస్ చైర్మన్ శైలజ గారికి జ్ఞాపిక బహుకరిస్తారు సునీత గారు. అయిపోయినాయా? అనురాధ గారు. ఎవరు? అప్పుడు ఏం పేరు? ఆదిత్య. వేదం చదివిన ఆదిత్య గారికి సునీత గారు జ్ఞాపిక బహుకరిస్తారు. వేద పఠనం చదివినటువంటి చిరంజీవి ఆదిత్యకి మెమెంటో ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాం. మైకబ్బాయి వాయిద్య సహకారం అందించిన కళాకారులందరూ వేదిక మీద రావాల్సింది కోరుతున్నాము. సునీత గారితో ఫోటో ఉంటుంది, వారితో ఫోటోట. వాయిద్య ఆర్కెస్ట్రా వారందరూ కూడా. గిటారిస్ట్ కృష్ణ, తర్వాత చూద్దామండి. సునీత గారు మీకు మంచి పాటలు కొన్నిటిని ఆమె మాటలు కూడా వినిపిస్తారు. మాటలు కలిపి మాట. ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ అనగానే మంచి వాళ్ళతో సాంగత్యం ఎప్పటికీ జీవితంలో మంచి చేస్తుంది అన్నదానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే, నా జీవితంలో 1995లో హైదరాబాద్ రాగానే వంశీ రామరాజు గారి ఇంటికి వెళ్ళి భోజనం చేయటం.
ఆ రోజు వాళ్ళ ఇంట్లో భోజనం చేసినందువల్లే నేను హైదరాబాద్లో గత 18 ఏళ్ళుగా నా ఈ సినీ ప్రస్థానంలో ముందుకు వెళ్తున్నానేమో అన్నది నా భావన. వారికి నా కృతజ్ఞతలు. అను సిస్టర్స్ ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం శ్రీ సుమధుర ఆర్ట్స్ అకాడమీ 3వ వార్షికోత్సవంలో నాకు ఇవాళ ఈ అదృష్టం దక్కటం, ఈ క్షణాన్ని నా జీవితంలో ఒక అద్భుతమైన క్షణంగా, ఒక అనిర్వచనీయమైన అనుభూతికి నేను లోనవుతూ ఇది ఒక గొప్ప ఆశీర్వాదంలా భావిస్తూ నా జీవితంలో ముందుకు వెళ్ళటానికి మీరందరూ అందించిన ఈ ఆశీర్వచనాలు నా జీవితానికి తోడ్పడతాయనేది గట్టిగా నమ్ముతున్నాను. ఈ క్షణంలో ఈవేళ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జస్టిస్ అంబటి లక్ష్మణరావు గారికి, అలాగే ఎవరి పాద పద్మాలు తాకితేనే కళ అబ్బుతుందో, ఎవరి పక్కన కూర్చొని మాట కలిపితేనే సంగీత సరస్వతి కన్ను మన మీద పడుతుందో, సరస్వతీ పుత్రులు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, వారు నన్ను ఆశీర్వదించడం అనేది నా జీవితంలో ఒక గొప్ప గొప్ప సుదినం. ఈరోజు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సరస్వతి ఉపాసకులు శ్రీ దైవజ్ఞ శర్మ గారు నా గురించి ఎంతో గొప్పగా చెప్పారు. నేను ఈ రోజున నా స్థానం ఏమిటనేది మీరు చెప్తున్నారు, కానీ మీరు పలికిన పలుకుల స్థాయికి నేను ఎదిగేలా నన్ను ఆశీర్వదించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే మా మేనమావ గారు శ్రీ ఉప్పల్లూరి మల్లికార్జున శర్మ గారు, వారు కోరుకున్న విధంగానే తప్పకుండా పేట్రియాటిక్ సాంగ్స్, దేశభక్తి గీతాలని ఆలపిస్తాను, దానికంటూ ఒక సీడీని ప్రత్యేకంగా తయారు చేస్తాను మా గురువు గారికి చెప్పి అని ఈ సభాముఖంగా చెప్తున్నాను. భానుమతి లఘు చిత్రాన్ని నిర్మించినటువంటి సురేష్ కుమార్ గారికి మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అంతా